నీకు ధ్యాన శ్లోకంలో ధ్యాన స్వరూపం కనపడిందా? కనపడదు. ఎందుకని? మనసు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగిరిపోయింది. భూమి లోపల ఏదో పెద్ద విస్ఫోటనం సంభవిస్తే గులకరాళ్ళు కూడా పైకి లేచి తగిలితే ఎముకలు విరిగిపోయినట్టు అంత శక్తి ఎక్కడిది గులకరాయికి? భూమి లోపల విస్ఫోటనం అలా పైకి లేచింది. అలా విస్ఫోటనం సంభవిస్తుంది మనసు. అది అలా పైకి లేస్తుంది. లేస్తే అది మళ్ళీ వెనక్కి అణగాలి. అణిగితే తప్ప నువ్వు అడిగిన దాన్నది చూపించదు. అదే చూపిస్తుంటుంది. దేన్ని వలన ఉద్వేగాన్ని పొందావో అది చూపిస్తుంది. మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా? అవన్నీ భావోద్వేగంతో వచ్చాయి. ఒక రాక్షస సంహారం చెయ్యాలని వచ్చిందనుకోండి ఒక అవతారం. రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పెట్టుకుంటుంది, ఓ బాణం పట్టుకుంటుంది, అది యుద్ధాలు చేస్తుంది, నెత్తురు కాచేట్టు చేస్తుంది. ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి, అది యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆ అవతార చరిత్ర యందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు